మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల గురించి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడారు. ఆక్వా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం కూటమిదేనని, ఆక్వా అంటేనే చంద్రబాబు అని, చంద్రబాబు అంటేనే ఆక్వా అని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆక్వా రంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆక్వా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ గొడ్డల పార్టీకి ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆక్వా అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఆక్వాని అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను కూడా ఆక్వా రైతునే. ఆ రోజు యూనిట్ రేట్ వచ్చి ఆ రోజు ₹3.86 ఉండేది. యూనిట్ రేటు ₹3.86 ఉంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ₹3.86 కాదని దాన్ని సగానికి సగం ₹2 తగ్గించినటువంటి నాయకుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రేట్లని ఆక్వా రైతుకి మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు ₹1.5 ఇస్తానని. ఒక చేత్తో ₹1.5 ఇస్తున్నట్టే ఇస్తూ రెండవ చేత్తో ఆక్వాజోను నానాకోజోన్ అని పెట్టాడు నిబంధన. రెండో చేత్తో 10 ఎకరాలు లోపడి 10 ఎకరాల పైబడి పెట్టాడు నిబంధన. ఈ నిబంధనలతోటి అప్పటి వరకు వస్తున్నటువంటి సబ్సిడీ కూడా ఎగిరిపోయి 110 మందికి మాత్రమే ఆ సబ్సిడీ అంది. 90 మంది సబ్సిడీ అందనటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. దానికి ఉదాహరణ నేను ఆక్వా రైతుని. నాకు 6 కనెక్షన్స్ ఉన్నాయి. నా ఊర్లో 6 మీటర్లు ఉన్నాయి. సబ్సిడీ ఉన్నప్పుడు నాకు ఒక్కొక్క మీటర్కి నెలకి ₹10,000 బిల్లు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆక్వాజోను నానాకోజోను పెడితే ఆయన పాలన విచిత్రం. నాకున్నటువంటి ఎకరాలకి ఒక చోటే ఉన్నాయి, కానీ ఈ యొక్క 10 ఎకరాలకి ఆక్వాజోన్ అని పెట్టాడు. పక్కన ఒక 2 ఎకరాలు నానాకోజోన్ అని వచ్చింది అందులో. అంతే. ఈ 5 మీటర్లకి ₹10,000 బిల్లు వచ్చింది ఒక్కొక్క దానికి. ఈ పక్కన ఉన్నటువంటి చెరువు చూస్తే ₹50,000 బిల్లు వచ్చింది. ఎందుకంటే సబ్సిడీ లేదు కాబట్టి ఆ మీటర్. అంటే ఒక రైతుగా నాకు 6 మీటర్లు ఉంటే 5 మీటర్లకి 5 సర్వీసులకి కలిపి ₹50,000 వచ్చింది నెలకి. ఈ ఒక్క సర్వీస్కే అది నానాకోజోన్ కింద చూపిస్తే అది ₹50,000 నెలకు వచ్చింది. అంటే సబ్సిడీ వల్ల ఎంత లబ్ధి పొందుతున్నామో లేదా సబ్సిడీ లేకపోతే ఎంత నష్టపోతున్నామో మనందరికీ అర్థమైంది. అంటే ఆ రకంగా ఆక్వాజోన్ నానాకోజోన్ అని పెట్టి 10 ఎకరాలు లోబడి పైబడి నిబంధనలు పెట్టి ఆ రకంగా 190 మందికి ఆక్వా కరెంట్ సబ్సిడీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మనం చూసాం, ఇక్కడ కూడా వేదిక మీద కూడా ఆక్వా నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ నా చెరువుకి నేను కనెక్షన్ తీసుకోవాలి, సర్వీస్ తీసుకోవాలని అంటే కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే ఉండేవి. 2014-19లో ట్రాన్స్ఫార్మర్ ఛార్జీ ఉండేది కాదు. ట్రాన్స్ఫార్మర్ ₹2 లక్షల ఖరీదుంటే కేవలం హెచ్పిని బట్టి ఆ రోజు సర్వీస్ ఛార్జీలు బట్టి వేసేవారు. అంటే ఆ రోజు మనం 40 హెచ్పి కావాలనంటే 80,000 మాత్రమే ఎస్టిమేషన్ వేసేవారు. 53 హెచ్పి కావాలంటే 1,10,000 ఎస్టిమేషన్ వేసేవారు. ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా 2 లక్షలు 2,50,000 కూడా కలిపి ఈ సర్వీస్ ఛార్జీ 80,000 1,10,000 కలిపి ఎక్కడైనా ఒక సర్వీస్ అప్లై చేసుకుంటే ఈరోజు 3 లక్షలు 4 లక్షలు ₹5 లక్షల ఇవాళ ఆక్వా రైతు నెత్తి మీద భారం పెడుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఆక్వా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన జే ట్యాక్స్ కోసం ఆ రోజు ఈ ట్రాన్స్ఫార్మర్స్ రైతుల నెత్తి మీద భారం పెట్టాడు. కాబట్టి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి పెద్ద ఎత్తున ఆ రోజు బుక్ చేశాడు. ఏదైతే మరి ఆ రోజు ఉన్నటువంటి కంపెనీలతోటి
పెద్ద ఎత్తున లక్షలాది ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో బుక్ చేసి మరి వేల 2 లక్షల రూపాయల అదనపు భారం అంటే రాబోయేటువంటి కాలంలో కూడా ఆయన అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నాడు ఆయన పాలనలో, దానివల్ల ఈరోజు ఆక్వా రైతుకు కూడా ట్రాన్స్ఫార్మర్ భారం కూడా ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు ఆయన బల్క్గా అగ్రిమెంట్ చేసేసుకున్నాడు ట్రాన్స్ఫార్మర్స్ అంచేత ఈ రోజు కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ భారం ఈరోజు మన ఆక్వా రైతు మీద ఈరోజు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే భవిష్యత్తులో కూడా ఆ భారం మన మీద ఉండేటువంటి విధంగా గొడ్డల పార్టీ ఆ రోజు 5 సంవత్సరాల పాలన ఆక్వా రంగంలో చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఇచ్చినా కూడా ఈరోజు ఆ రూపాయిన్నర కరెంటుని ఆక్వాజోను నాన్ ఆక్వాజోన్ అనేటువంటి నిబంధనలు తీసేసి 10 ఎకరాల పైబడినటువంటి నిబంధనలు తీసేసి ప్రతి రైతుకి కూడా రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఏదైతే ఇంకా ఫీడ్ కంపెనీలు కానీ ఇవి కానీ ఏవైనా ధరలు పెరిగితే దాన్ని కూడా నియంత్రిస్తూ ఈవేళ మొట్టమొదటిసారిగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈవేళ రైతులతోటి ఆక్వా ఎగుమతులదారులతోటి ఫీడ్ తయారీదారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే పెంచడానికి, అంతర్జాతీయంగా ధరలు తగ్గితే తగ్గేటువంటి విధంగా, అంటే ఒక పెట్రోల్ డీజిల్ ఏ రకంగా అయితే అంతర్జాతీయ మార్కెట్తో ఎగురు దిగురు ఉంటుందో ఆ రకంగా రైతుకి నష్టం లేకుండా రైతులతో ఒక కమిటీ వేసి రైతుల అంగీకారంతో మరి వేళ ఆ యొక్క ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆక్వా రైతులతో కూడా ఈవేళ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆక్వాకు సంబంధించి ఈవేళ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఈవేళ భారతదేశంలో అత్యధికంగా ఆక్వా ఎగుమతులు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అందుచేతే ఈ రకంగా ఆక్వా అంటేనే చంద్రబాబు అంటేనే ఆక్వా, ఇప్పుడు ఆక్వా అంటేనే కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టంగా మనం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి